హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డాస్ అడ్డా. ఇవాళ నేను చేస్తున్న కర్రీ మటన్ కర్రీ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆనియన్స్ ఇవి పచ్చిమిర్చి అన్నీ కోసి పెట్టినాను, కానీ ఇక మా ఇంట్లో కాకలుతుందని చెప్పేసి ఇక అవి చూపెట్టక ముందే ఎక్కిచ్చేసారు స్టవ్ మీద. కాబట్టి ఇక ఆనియన్స్ వేసిన తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం ఫ్రై ఆనియాలి మంచిగా. మా ఇంట్లోకి మా ఆకలితుంది, జల్దీ జల్దీ అని చెప్పి సాగు కొడుతారు. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకోండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి కలుపుకోండి మంచిగా. అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత ఏంటంటే కలపడం, ఎందుకంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే అల్లం జర స్మెల్ పోతుంది, అల్లం స్మెల్ పోతుంది, ఇంకా కొంచెం బాగుంటుంది. ఆ ఫ్రేగ్రెన్స్ కూడా బాగా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఐటమ్ పుదీనా. ఇది వచ్చేసి మన విలేజ్లో మా గార్డెన్ ఉంది కదా, గార్డెన్లో పెరిగిన పుదీనా. ఇది ఏంటంటే జర ఫ్రెష్ పుదీనా కాబట్టి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి వేస్తున్నాను. చాలామంది వేయరు పుదీనా, కానీ కొంతమందికి ఏంటంటే ఫ్లేవర్ మంచి అనిపిస్తుంది కాబట్టి వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ డైరెక్ట్ మనం మటన్ వేసుకోవాలి దీంట్లో. సో మటన్, ఫ్రెష్ మటన్ ఇది. మటన్ వేసేసి ఒక్కసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా, జస్ట్ ఏంటంటే ఆయిల్ కింద మీద అయ్యేటట్టు. నెక్స్ట్ ఐటమ్ సాల్ట్ నేను ఎప్పుడు మెజర్ చేసి వేయను, అంటే నార్మల్గా మనకు చేతిలో ఎంత వస్తుందో అంత. నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి మనము ఎంత వండుతున్నాము, ఎంత వేయాలో ఒక ఐడియా ఉంది కాబట్టి నేను అట్లా అందాజా వేసేస్తాను. ఇంకా ఈ టేబుల్ స్పూన్లు దాన్ని కొలిచి వేయమంటే నాకు అసలు రాదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మంచిగా ఉడకనియాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మూతలో ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి నుంచి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది, కానీ నేను మాత్రం ఈ హోల్కి క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే లోపల ఎవాపరేట్ అయిన తర్వాత లోపలనే ఉండాలి ఎయిర్. కాబట్టి నేను క్లోజ్ ఎలా చేస్తానంటే ఒక పేపర్ పెడతాను, లేదంటే ఏదైనా చిన్న కట్టెపుల్ల కానీ అట్లా పెడతాను. లేదు పేపర్ వద్దు, కట్టెపుల్ల వద్దు అంటే ఇట్లా ఒక వాటర్ డ్రాప్ తీసుకొని ఇట్లా పెట్టేస్తే అది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది వాటర్ తోటి. మధ్యలో కనిపిస్తుంది కదా వాటర్ డ్రాప్ తోటి, అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు లోపల ఉన్న వేపర్ మొత్తం లోపలనే ఉంటుంది, ముక్కకి మంచిగా పడుతుంది, మసాలా గిసాలా అంతా మంచిగా పడుతుంది. ఇగో ఫ్రెండ్స్, మనం ఈ హోల్ మూసేసినాం కదా, కాబట్టి వేఫర్ లోపలనే ఉన్నది. సైడ్ నుంచి కొంచెం పొగ వస్తుంది అంతే, అదే అటు సైడ్ కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ నుంచి పొగ వస్తుంది. ఇప్పుడు మటన్లో 90% వాటర్ మటన్లో ఇవి బయటికి వచ్చేసింది. ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మనం మ్యాక్సిమం ఏంటంటే మటన్లో ఇప్పుడే వాటర్ వేయొద్దు, వాటర్ వేయకుండానే కుక్ చేయాలి. దగ్గర మటన్ ఒక 70% ఉడికేదాకా కుక్ చేయాలి. ఎందుకంటే ఆటోమేటిక్ మటన్లో వాటర్ ఉంది కాబట్టి అదే ఉంది. ఇప్పుడు నేను వేసింది మటన్ మసాలా, అది కూడా చాలా తక్కువ వేసిన, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను మూత పెట్టేస్తాను. ఈ మటన్ మసాలా ఉన్న ఫ్లేవర్ మొత్తం మటన్లో వెళ్ళే దానికి నేను మూత పెట్టేస్తాను ఇప్పుడే.
మూత పెట్టేశారు. మన హోల్ అయితే అట్లనే మూసి ఉంది. ఇప్పుడు ఒక 5 to 10 minutes మళ్ళీ కుక్ చేయాలి. మంచిగా మటన్ మంచిగా ఉడికేటట్టు కుక్ చేయాలి. మూత తీయగానే ఈ పొగ వస్తుంది కదా, దాని స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. మటన్ మసాలా వేసాను కదా. ఇప్పుడు చూసారు కదా, మొత్తం 90% వాటర్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వేయాల్సింది టమాటా వేయాలి. మంచిగా చాప్ చేసి పెట్టుకున్నాను ముందే. నేను 3 టమాటాలు తీసుకున్నాను. మీరు ఎంత వేయచ్చు, 2 లేదా 3 మీ ఇష్టం. మీకు ఎలా క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవచ్చు. వేసేసిన తర్వాత ఒక 1 టైం జస్ట్ టమాటాలు కిందికి జస్ట్ ఇట్లా పైనుంచి కిందికి అనేది అంతే చాలు. మొత్తం కలపన అవసరం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టేసి ఒక 5 to 10 minutes, ఎందుకంటే టమాటాలు కూడా ఉడకాలి. ఆ తర్వాత మనం కారం వేస్తాము. ఎందుకంటే ఇప్పుడే మనం టమాటా వేసినప్పుడే కారం వేసినాం అనుకో, కారం వేసిన తర్వాత ముక్క ఉడకదు, టమాటా ఉడకనియదు. కాబట్టి ఎప్పుడైనా సరే కారం లాస్ట్లో వేయాలి. మసాలాలు ముందు ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ కారం మాత్రం లాస్ట్లో వేయాలి. టమాటాలు ఒక 40% ఉడికిపోయినాయి. టమాటాలు 40% టమాటాలు ఉడికిపోయినాయి కాబట్టి ఇంకా మనకి కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ కారం. యాజ్ పర్ టేస్ట్, ఎవరికి టేస్ట్ ఎలా ఉంటుందో అలా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, మన టేస్ట్ ప్రకారం. నెక్స్ట్ ఐటమ్ ధనియాల పొడి విత్ గరం మసాలా. మా ఇంట్లో గరం మసాలా ధనియాల పొడి 2 మిక్స్ చేసి పడుతుంది మా మమ్మీ. కాబట్టి నేను గరం మసాలా మళ్ళీ ఏమి వేయను ఎక్స్ట్రా. అయిపోయిన తర్వాత ఒక 2 minutes, జస్ట్ ఒక 2 minutes మాత్రమే, ఎక్కువ కూడా కాదు. 2 minutes లిడ్ మూవ్ చేసి 2 minutes లోపల ఉడకనియాలి. టూ మినిట్స్ తర్వాత మంచిగా ఉడికింది. ఫ్లేవర్ అర్థమవుతుంది నాకు. స్మెల్ కూడా చాలా బాగుంది. మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్ ముక్క మనకి 80% దాకా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వేయాల్సింది వాటర్. మనకి గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకోవచ్చు. ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ వేసుకోవచ్చు. వేసుకొని హై ఫ్లేమ్ మీద 15 to 15 minutes మంచిగా కుక్ అవ్వాలి హై ఫ్లేమ్ మీద. మూత పెట్టేయండి. మనకు హోల్ ఇంకా క్లోజే ఉంది, అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో మన కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మంచిగా ముక్కలు మంచిగా ఉడికింది. నాకు గ్రేవీ కూడా ఎంత కావాలో అంతే ఉంది. గ్రేవీ కూడా దగ్గరికి మంచిగా వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ ఐటమ్ కొత్తిమీర పైన జల్లేసాలి. కొత్తిమీర వేసేసినాం కదా, అయిపోయా. ఒక 2 minutes పెట్టేసి బంద్ చేస్తే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు చూశారు కదా మటన్ కర్రీ ఎలా వేయాలో. మీరు చేసిన తర్వాత మీకు ఎలా ఉందో మీరు తినేసి చెప్పండి, నాకు కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డాస్ అడ్డా. థ్యాంక్ యూ.